హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఛానల్. సో మన గ్రామ సచివాలయం నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సచివాలయంలో జాబ్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో జాబ్ కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్, ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేది కావాలి మనకు ఈ యొక్క నోటీస్లో మనకు అబ్జర్వ్ చేయగలము. సో ఫస్ట్ వన్ వచ్చేసి సాధారణ మానసిక సామర్థ్యం మరియు తార్కికం. సో సౌండ్ బాడీ, సౌండ్ హెల్త్ అనేది ఉండాలంటున్నారు ఈ జాబ్కి. సో నెక్స్ట్ వచ్చేసి డేటా వ్యాఖ్యానంతో సహా పరిమాణాత్మక యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్. సో డేటా వ్యాఖ్యానం అంటే ఇక్కడ డేటా ఎంట్రీ ఫ్రెండ్స్. డేటా ఎంట్రీతో పాటు యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ కావాలి అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత యొక్క ప్రస్తుత వ్యవహారాలు. సో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, జనరల్ స్టడీస్, జనరల్ అఫైర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ ఎగ్జామ్లో మనకు కావాలి అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ మరియు దాని అనువర్తనాలు, రోజువారీ జీవితానికి కావాల్సిన సమకాలీన విశేషాలు. సో జనరల్ సైన్స్ అంటే మనకు తెలుసు, సిబిఎస్ఈ జనరల్ స్టడీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ఎస్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అనువర్తనాలు అంటే అప్లికేషన్స్, డే టు డే లైఫ్, అది చదువుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి అంటున్నారు. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ గురించి చదవాలి. దాంట్లోనే జనరల్ సైన్స్లోనే సైన్స్ విడిగా, సో ఒకసారి రెండు విడిగా కలిపి వచ్చేస్తాయి. సో సైన్స్ అనేది ముఖ్యంగా చదవాలి. టెక్నాలజీ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, దాని మీద ఒక ప్రత్యేక దృష్టి అనేది మనకు కావాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి. సో ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి అనేది మనకు ఖచ్చితంగా ఈ జాబ్ కావాలంటే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత భారతదేశ చరిత్ర, హిస్టరీ, సంస్కృతి, ఇవి కూడా మనం క్లారిటీగా థరోగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి భారత రాజకీయాలు మరియు పాలన, రాజ్యాంగ సమస్యలు. సో రాజకీయాలు ఎలా చేస్తున్నారు భారతదేశంలో, పాలన ఎలా పరిపాలిస్తున్నారు పాలకులు, రాజ్యాంగ సమస్యలు ఏంటి, రాజ్యాంగంలో ఉన్న సమస్యలు ఎలా ఉంటాయి అనేది మనం రాజ్యాంగంలో చదివి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి 73, 74 సవరణలు. సో సవరణల్లో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇచ్చేసరి ఇళ్ళే 73, 74 సవరణలు ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి ఫ్రెండ్స్ జాబ్కి వెళ్ళే ముందు. సో ప్రజా విధానం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన సూచనతో ప్రకటన, కేంద్ర రాష్ట్ర సంబంధాలను సంస్కరించడం. సో ప్రజా విధానం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన సూచనతో ప్రకటన, కేంద్రం రాష్ట్ర సంబంధాలను సంస్కరించడం. సో నెక్స్ట్ వచ్చేసి సమాజం, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు, భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక మరియు భౌగోళికం అనేది తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళం అంటే జాగ్రఫీ, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు, భారత ఉపఖండం, ఇలాంటివి మనం తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు. ఇవి ముఖ్య సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు అంటే మరేం లేదు ఫ్రెండ్స్, నవరత్నాలు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 9 నవరత్నాలు అనేవి మనకు బాగా వచ్చేయాలి. అన్నీ తెలుసుకొని ఉండాలి మనం. ఒక్కొక్క సంక్షేమం ఏంటి, ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం ఏంటి, ఎలా చేస్తున్నారు అనేది. ఈ జాబ్ అనేది ఏపీకి సంబంధించింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి మనం దీన్ని థరోగా స్టడీ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు సచివాలయం వచ్చిన ఇన్ఫర్మేషన్. మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్, సచివాలయం గురించి లేటెస్ట్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎలాంటివి ఉన్నా చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ప్రెస్ చేసేయండి. ప్రతి అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. జై హింద్, జై భారత్.